నట జీవిత విశేషాలు మీ ముందుంచుతున్నాను. అయితే ఈ ఎపిసోడ్‌లో మీకు ఒక విషయం చెప్పాలి. అసలు ఈ విషయాలు ఎంతవరకు ప్రామాణికం? ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు ఇందులో నిజం ఉంది? ఇది కొంతమందికి డౌటొస్తుంది. దీని మీద నేను చాలా క్లారిఫికేషన్ ఇచ్చాను. కానీ ఈ ఎపిసోడ్‌లో నేను ఇంకా పూర్తిగా వివరణ ఇస్తున్నాను. ఇది రాబోయే ఎపిసోడ్‌లో కూడా వర్తిస్తుంది. ఇది ప్రేక్షకులు గుర్తించాలి, శ్రోతలు గుర్తించాలని కోరుకుంటున్నాను. నేను జర్నలిజం కంప్లీట్ చేసి 33 సంవత్సరాలు పూర్తయింది. నా 33 సంవత్సరాల జర్నలిస్ట్ జీవితం సుదీర్ఘ పయనంలో 30 సంవత్సరాల పాటు మంచి అనుబంధం, అలాగే మంచి సాన్నిహిత్యం సూపర్ స్టార్ కృష్ణ గారి మేకప్ చీఫ్ మాధవరావు గారు. ఈయన నాతో ఎన్నో విషయాలు, మంచి విషయాలు, మంచి వ్యక్తిత్వం ఆయనది. ఆయన చెప్పడం అవన్నీ కూడా నేను నోట్ చేసుకోవటం, ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని ప్రయత్నించడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పుస్తకాన్ని నేను వెలువరించలేకపోయాను. సో, నా ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా కొన్ని విషయాలు తెలియాలి అని ఇందులో నేను పొందుపరుస్తున్నాను. ఇది ఒక సూపర్ స్టార్ నటన కాకుండా ఆయన వ్యక్తిత్వం, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం ఇవన్నీ కూడా అందులో తెలుస్తాయి అనే ఉద్దేశంతో ఇందులో నేను అత్యంత ప్రామాణికంగా, ఖచ్చితత్వంతో నేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవికంగా జరిగిన సంఘటనలే ఇందులో పొందుపరుస్తున్నాను. పైగా ఈ సంఘటనలు ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొద్దిమందికి తెలుసు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మంచి అనుభవం ఉన్నటువంటి నందం హరిశ్చంద్రరావు గారు. ఆయన దాసనారాయణరావు గారికి శిష్యులు. ఆయన కూడా ఎంతో కొంత ఈ విషయాలన్నీ కూడా ఆయన గుర్తెరుగుదురు. ఎందుకంటే ఆయన కూడా సినీ ప్రస్థానంలో ఆయన ఎంతో పయనం చేస్తున్నారు. ఇలాంటి కొద్దిమంది ఉన్నారండి సినిమా ఇండస్ట్రీలో. కాబట్టి ఇది మీరు ప్రామాణికంగా తీసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. ఇంకా నేను చెప్పాను, ఎస్వి రంగారావు గారు గొప్ప నటులు. సూపర్ స్టార్ కృష్ణకి ఎస్వి రంగారావు గారు అంటే మంచి అభిమానం. ఎందుకంటే ఆయన పాతాళ భైరవి సినిమాని 21 సార్లు చూశారు. అందులో ఎన్టీ రామారావు అంటే పిచ్చి అభిమానం. అందులో విలన్‌గా నటించిన మాంత్రికుడు ఎస్వి రంగారావు గారు అన్నా కూడా ఆయనకి వల్లమాలినటువంటి అభిమానం. ఎందుకంటే మంచి నటన ఆయనకే సొంతం. మంచి వ్యక్తిత్వం కూడా ఆయనకే సొంతం. అయితే ఎస్వి రంగారావు గారికి ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే డ్రింకింగ్ హ్యాబిట్. అది జనరల్‌గా అందరికీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన తాగితే విపరీతంగా తాగేయటం. లేదు అంటే అసలు ముట్టుకోకుండా షూటింగ్‌కే రావటం. లేదంటే షూటింగ్ ఎగ్గొట్టేయటం. ఇది పాపం ఆయనకున్నటువంటి అలవాటు. దాన్ని మనం ఏం చేయలేము. సో, ఇలాంటి వాళ్ళ వల్ల అప్పట్లో ప్రొడ్యూసర్స్ కొంత ఈ అడ్జస్ట్‌మెంట్ దగ్గర ఇబ్బంది పడేవాళ్ళు. అయితే చెన్నై వెళ్ళేటువంటి కొత్తల్లో వీనస్ స్టూడియోలో మొట్టమొదట ఎస్వి రంగారావు గారితో పరిచయం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి మొత్తం కెరీర్‌లో 18 సినిమాలు నటించారు. అందులో 'లక్ష్మీ కటాక్షం' ఈ సినిమాలో అయితే తండ్రిగా మంచి నటన ఎస్వి రంగారావు గారు చేశారు. మంచి నటన ఎందుకంటున్నానంటే ఎస్వి రంగారావు నటనకి మనం కితాబు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి. ఆయన గొప్ప నటుడు ఆయన. కాబట్టి అలాంటి ఉదాత్తమైన నటన చూసి కృష్ణ పర్సనల్‌గా చూసి ఆశ్చర్యం పొందారు. ఆయనంటే గొప్ప ఒక అడ్మిరేషన్ అంటే గొప్ప వ్యక్తిత్వం ఆయన పట్ల ఆయన పెంచుకున్నారు. ఇలాంటి సమయంలో 12 కాపురం సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ 12 కాపురం సినిమా షూటింగ్‌లో మీకు తెలుసు కదా! నలుగురు అన్నదమ్ములు. అందులో ఒక అన్నగా ఆయన నటిస్తున్నారు. చాలా కీలకమైనటువంటి పాత్ర. కాకపోతే నేను చెప్పినటువంటి ఈ తీర్థం పుచ్చుకునేటువంటి అలవాటు వల్ల ఆయన షూటింగ్‌కి సరిగ్గా రావటం లేదాయన. దాంతో అందులో సీనియర్ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన కూడా మంచి వ్యక్తి. అప్పటికి ఈ షెడ్యూల్ అంతా కూడా లేట్ అయిపోతుంది. లేట్ అయిపోతుంటే కొంతమంది నటులందరూ కూడా ఏకగ్రీవంగా ఒక అభిప్రాయానికొచ్చారు. అదేంటంటే అప్పటికి ప్రముఖ హీరో అయినటువంటి హన్నాద్‌ని సినిమా ఇండస్ట్రీ కొన్ని అవకాశాలు తగ్గించేసింది. కారణం ఏంటంటే డ్రింక్ చేసి షూటింగ్‌కి సరిగా రాకపోవటం. కాబట్టి మరి ఎస్వి రంగారావు కూడా సరిగా రావట్లేదు కదా! ఆయన తీసేసి మరి వేరే వాళ్ళని పెడదాము అని చెప్పేసి ఒక ప్రతిపాదన వాళ్ళ దగ్గరకొచ్చింది. వస్తే అది సూపర్ స్టార్ కృష్ణ ముందు ఉంచారు. మనం ఈ నటుడిని తీసేసి ఇంకొకడిని పెడదాము. ఇప్పటికి మించిపోయిందేం లేదు.
మనకి షూటింగ్ లేట్ అయిపోతుందని చెప్పారు. అయితే కృష్ణ మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు. ఆయన మంచి నటన. ఈ క్యారెక్టరు ఆయన తప్ప వేరెవరు చేయలేరు. సినిమా లేట్ అయినా పర్వాలేదు. నా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినా పర్వాలేదు. నేను మాత్రం వేరే నటుడిని పెట్టను అని చెప్పారు. అయితే మంచైనా చెడైనా అండి మనం ఎదురుగా మాట్లాడినప్పుడు కన్నా పరోక్షంగా మాట్లాడింది వెళ్ళిపోతుంది. ఇది మిగతా వ్యక్తుల ద్వారా ఎస్వి రంగారావు గారికి తెలిసింది. ఆయన ఒక్కసారి స్టన్ అయిపోయారు. అదేంటి నా ముందు అందరుగా మంచిగా మాట్లాడతారు. వెనకాల చెడుగా మాట్లాడతారు. కానీ కృష్ణ మాత్రం నా వెనకాల కూడా నన్ను పొగిడాడు అని మన్నాడు సెట్‌కొచ్చేసారు. వచ్చి నేను ఇంక నుంచి ఈ సినిమా షూటింగ్ అయ్యేంత వరకు కూడా నేను డ్రింక్ చేయను అని ప్రామిస్ చేసి ఆ క్యారెక్టర్ చేశారు. అంటే కృష్ణ మీద ఆయనకున్నటువంటి ఒక అభిమానం. తను పరోక్షంగా కూడా విమర్శించకుండా తనని పొగిడినందుకు ఆయన చాలా ఆశ్చర్యపోయి ఆ విధంగా ఆ సినిమాని పూర్తి చేశారు. అలాగే దేవుడు చేసిన మనుషుల్లో కూడా ఆయనకి క్యారెక్టర్ ఉంది. అప్పుడు కూడా ఒక ప్రామిస్ కృష్ణ తీసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ అయ్యేంత వరకు కూడా నేను డ్రింక్ చేయను అని ప్రామిస్ తీసుకొని ఆ సినిమా షెడ్యూల్లో ఆయన పాల్గొన్నారు. కొంత లిమిటెడ్‌గా మేకప్ చీఫ్ మాధవరావు గారు కొంతవరకు ఆయనకి సహకరించేవాళ్ళు. ఆ లిమిట్‌లోనే ఆయన తీసుకొని దేవుడు చేసిన మనుషులు కూడా పూర్తి చేశారు. ఆ విధంగా ఎస్వి రంగారావు గారి మీద ఒక అభిమానం. ఆయన పరోక్షంగా కూడా ఆయన వ్యక్తిత్వాన్ని పొగిడారు. ఆయన మంచితనాన్ని అందరికీ చెప్పారు. ఆ మంచితనం, ఆ వ్యక్తిత్వాన్ని చూసి ఎస్వి రంగారావు గారు కూడా చాలా ఆశ్చర్యపోయి ఆయన సినిమాల్లో చేశారు. ఇదండి వ్యక్తిత్వం అంటే. మనిషి ముందు పొగట్టం కాదు, మనిషి వెనకాల కూడా ఆయన ఇదిగో ఈయన మంచి నటుడు, ఈయన మంచి వ్యక్తి అని చెప్పినటువంటి నిర్మలత్వం, మంచితనం అది సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిత్వానికే సొంతం. ఇది మీకు అందరికీ కూడా మంచి ఒక సందేశంగా ఉంటుందని భావిస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.